చేస్తా, తింటావా? వద్దు, నువ్వే తినే. ఏమి నాకు ముద్ద పడేసొక్కదో ముద్ద తీసుకొచ్చి తినవా? ఇప్పుడు కేక్ చేస్తా, బాగుంటుంది. అలా కాదు, ట్రై చెయ్యి ఒక్క మొక్క. ఏంటి మా అన్నీ ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు అనుకున్నారా? నేను ఇచ్చిన కేక్ దెబ్బ 2 సార్లు మా అన్నీకి అలా తగిలింది అనమాట. ఈ 4 times నేనైతే కేక్ చేశాను, చాలా ఫెయిల్ అయిపోయింది, దారుణంగా వచ్చిందనమాట. మనుషులు కూడా చచ్చిపోయేలాగా. మనకు రాని మనం ట్రై చేయకూడదు అని చెప్పి కొత్తగా జెల్లీ కేక్ చేద్దామని అనుకున్నా. ఇంకా మీరు మా అన్నీ ఒక్క రియాక్షనే చూసారు, ఇంకా మా ఫ్యామిలీ అందరి రియాక్షన్ చూస్తే ఇంకేమో నవ్వుతారు. కేక్ చేస్తున్నా అని చెప్పానంతే, ఆ రోజు ఇంట్లో కనబడరు. అంతా పక్కన పెట్టేసి ప్రాసెస్ చూస్తే నేనైతే ఫ్రూట్స్ జెల్లీ కేక్ చేస్తున్నాను అనమాట. ముందుగా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని తీసేసుకున్నా. మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. జెలిటన్ ట్రై చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్గా నేను 2 కేక్స్ చేయడానికి అయితే 1 లీటర్ వాటర్ తీసుకుని దాంట్లో షుగర్ వేసాను. ఫ్రూట్స్లో ఆ స్వీట్నెస్ ఎలానో ఉంటుంది కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోండి. ఇంకా షుగర్ అంతా డిసాల్వ్ అయిన తర్వాత అగర్ అగర్ పౌడర్ అని మీకు ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ఏ షాప్లో అయినా దొరుకుతుంది అని మెడికల్ షాప్కి వెళ్ళి అయితే అడగకండి, జోక్ చేసా, బాలేదా? కేక్ బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ అవైలబుల్గా ఉంటుంది. 2 స్పూన్స్ అగర్ అగర్ వేసుకొని ఒక పొంగు ఇచ్చిన తర్వాత దింపుకొని ఇలా లేయర్స్గా ఫ్రూట్స్ డెకరేషన్ చేసుకొని బౌల్లో వేసుకోవడమే. 1 hour రెస్ట్ ఉంచితే ఇలా ఈజీగా రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే ద బెస్ట్, సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మా ఫ్యామిలీ రియాక్షన్ కూడా చూసేయండి. పర్లేదు, ఎక్కువ తిను. నిజం చెప్పు, ఏ బాగాలేదా? తిను తిను తిను, ఎలా ఉంది? నిజం చెప్పు, పర్లేదు.